పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గురజాల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ డి జయరాం నాయక్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణ నుండి బస్టాండ్ ఆర్డీఓ కార్యాలయం మీదుగా బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద ప్రజల అవగాహన కొరకు మానవహారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ రోజు నుండి 15 రోజుల పాటు అనగా సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం గురజాల మండల కేంద్రంలో అలాగే మండలంలోని ప్రతిరోజు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుట, గ్రామాల్లో ఎక్కడ మురుగునీరు ఉన్నా ఆ ప్రదేశంలో చెత్త ఉన్న ప్రాంతాల్లో శుభ్రం చేయట వంటి కార్యక్రమాలు ఈ నెల 15 రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమ ర్యాలీలో గురజాల నగర పంచాయతీ కమిషనర్ చిన్నయ్య, ఎంపీపీ శేషమా చలమయ్య, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది, గురజాల నగర పంచాయతీ సిబ్బంది, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాగా పాడాలా, ఎటువంటి బాగా పాడాలా, ఏడు మొక్కలు కొత్తగా కనపడుతున్నాయి. ఇలాగనే అందరూ కూడా ఒక ర్యాలీ ప్రజలందరికీ నమస్కారం అండి. మామూలుగా ఏంటంటే ఈరోజు రెగ్యులర్గా 7 సంవత్సరాల నుంచి స్వచ్ఛతా సేవా హై అనే ఒక కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రాం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అంటే మన మహాత్మా గాంధీజీ గారి ట్రిబ్యూట్గా మనము ఈ అంటే పరిసరాలు శుభ్రం చేసుకునే విధానంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి సంవత్సరం కూడా థీమ్ మనకి ఏంటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కారిక స్వచ్ఛత థీమ్ మీద మనము జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క పరిసరాలను ఎవ్రీడే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూను, తర్వాత ఇప్పుడు సీజనల్ కాబట్టి అందరూ కూడా ఆ చెత్తను ప్రాంప్ట్గా దాన్ని కలెక్ట్ చేసుకొని మన పంచాయతీ స్టాఫ్కి, పారిశుద్ధ కార్మికులకు కానీ వెహికల్కి కానీ మీరు అందరూ కూడా అందించాలి. అలాగే మన ఇంట్లో నుంచి చెత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారం ఎవరు చెత్త వాడిదే బాధ్యత. కాబట్టి అందరూ కూడా మీ ఇళ్లలో వచ్చే చెత్తను కూడా మీరు జాగ్రత్తగా రోడ్ల పైన వేయడం అనేది నేరం అన్నమాట. మేము నెంబర్ ఆఫ్ ఏరియాస్లో ఒక ఫ్లెక్సీను, బ్యానర్లు పెట్టడం జరిగింది. అయినా కూడా ఆ ప్లేసెస్లో మళ్ళీ మీరు చెత్త వేయడము కరెక్ట్ కాదండి. కాబట్టి దయచేసి అవన్నీ మానుకొని చెత్త అనేది ఇంట్లోనే ఉంచుకొని మన పారిశుద్ధ కార్మికులు వచ్చినప్పుడు వారికి అందించాలి. రోడ్ల పైన విచ్చలవిడిగా వేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరికీ కూడా పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఉండాలని మీకు అందరికి కూడా గురజాల నగర పంచాయతీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ నగరంలోని రాబోయే రోజుల్లో కొత్తగా ఇంప్లిమెంటేషన్ మీద మేము ప్రణాళిక అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నగర పంచాయతీకి సహకరించి ముందస్తు రోజుల్లో కూడా ఈ నగర పంచాయతీని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదంలో నడిపించాలనేది మా అందరి యొక్క ఆకాంక్ష. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.